ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ హత్య చేశాడు అని న్యాయస్థానం నమ్ముతోంది. అశోక్ని అపరాధిగా పరిగణించి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదు విధించడమైనది. Now the court is adjourned. అమ్మా థ్యాంక్స్ రాజు. అసలు ఇదంతా ఎవరు చేయమన్నారు? దీపక్ విజయాంబకనే ఈ ఐడియా ఇచ్చారు. ఒక్క నిమిషం అమ్మా. ప్రతిసారి నువ్వు ఏ తప్పు చేయకపోయినా దాదాపు తప్పు చేసినంత పేరు మూటగట్టుకుంటా ఉండవు. నిన్ను దోషిగా చూపించాలా అనుకున్న కళ్ళు నువ్వు నిర్దోషిగా బయటికి రావడం చూసి కుళ్ళుకుంటూ ఉంటాయి. ఇంకే కళ్ళు మీ మీద పడకుండా దిష్టి తీస్తానమ్మా, ఉండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి తొలగిపోవాలి. నాకెందుకమ్మా? మీ ఇద్దరిని ఇలా చూస్తా ఉంటే నా దిష్టే తగిలేలా ఉండదు నాయనా, అందుకే దిష్టి తీస్తా ఉండా. మందరం పట్టుకో, లోపలికి రామ్మా. అమ్మా రుక్మిణి, చెప్పు నాయనా. మీ అమ్మ ఎప్పుడు భోంచేసిందో ఏంటో, ఏమైనా తినిపించు.
వెళ్ళండి అమ్మగారు. రా. అశోక్ ని అపరాధిగా పరిగణించి జీవిత ఖైదు విధించడమైనది. అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. విజయాంబిక వాళ్ళని నమ్మి నా అశోక్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అశోక్ని ఎలా బయటికి తీసుకురావాలి? భగవంతుడా, అంతా నా వల్లే. నువ్వెంత గింజుకుని ఏడ్చినా నీ అశోక్ ఇప్పట్లో బయటికి రాడు కోమలి. చూసావా, నువ్వు ఒకరికి అన్యాయం చేయాలని చూసావు, ఆ దేవుడు నీకే అన్యాయం చేశాడు. నా రాజుని నాకు దూరం చేయాలని చూసావు, నీకు నీ అశోక్ దూరం అయ్యాడు. మేము చెప్తూనే ఉన్నాం, మర్యాదగా నీ తప్పు ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. విన్నావా? వెళ్ళిపోకపోగా రివర్స్లో మాతోనే ఛాలెంజ్లు చేసావు. ఇప్పుడు చేయి ఛాలెంజ్. చూడు కోమలి, నువ్వు మాకు ద్రోహం చేయాలని చూసినా మేము నీకు మంచే చేద్దామనుకున్నాం. కానీ నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకెంత ద్రోహం చేశారో అర్థం చేసుకో. ఇప్పుడు నిజం ఒప్పుకుంటే కనీసం నువ్వు బయటికి వెళ్ళి నీ బతుకు నువ్వు బతకచ్చు. లేదంటే పెద్దయ్య గారికి నిజం తెలిసిన రోజు అశోక్ పట్టిన గతే నీకు పడుతుంది. పోనీలే రాజు, ఇప్పుడు ఎలాగో కలిసి ఉండలేకపోయారు, అక్కడైనా కలిసి ఉంటారు. అంతే కదా కోమలి?